ఎంత ప్రేమో నువ్వు అంటే ఆయనకి వచ్చింది. ఆదాము హవ్వలు వద్దన్న పండు తిన్నప్పుడు వాళ్ళకి జ్ఞానం వచ్చింది. ఆ వచ్చిన జ్ఞానం ఎంత గొప్ప జ్ఞానం అంటే సిగ్గు కప్పుకోవటం అనేది తెలిసింది, కానీ ఏం పెట్టి కప్పుకోవాలో తెలియలే. అంజూరపు ఆకులు తీసుకొని వాటిని చుట్టుకున్నారు. ఆకులు ఎన్ని రోజులు ఉంటాయండి? ఆకులు ఎన్ని రోజులు ఉంటాయి అంటే మానవుడికి జ్ఞానం వచ్చింది, కానీ అది అల్పమైన జ్ఞానం. అర్థమైందా? ఏది బెస్ట్? దేవుడు వేసాడు చూడండి, ఒక్క దెబ్బకి 2 పిట్టలు అంటారు కదా, అట్లాగా ఒక పశువుని బలిచ్చి వారి పాపాలకు ప్రాయశ్చిత్తం చేశాడు. ఓకేనా? ఒక పశువుని బలిచ్చి వారి పాపాలకు ప్రాయశ్చిత్తం చేసి వాళ్ళ మీదకి రావాల్సిన మరణాన్ని పశువు మీదకి రప్పించాడు. దీనికి క్రీస్తు మన పాపాల కోసం బలయ్యేదానికి ముంగుర్తుగా సాదృశ్యంగా స్టార్టింగ్లోనే చూపించాడు. ఏమన్నా అర్థమైందా? వీళ్ళకు బదులు ఒక పశువు, అలా మనకు బదులు దేవుడు తానే బలయ్యేటువంటి ఘట్టం ముంగుర్తుగా అక్కడ చూపించాడు. వాళ్ళ పాపాలకు ప్రాయశ్చిత్తం దాని మరణంలో చూపించాడు. దాని చర్మాన్నే తీసుకొని వాళ్ళ దేహాలకి కచ్చడాలుగా చేశాడు. చర్మపు చొక్కాయిలు తెలుసా మీకు? వాటి వల్ల ప్రయోజనం